నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. కొన్ని వేల సంవత్సరాల కిందటి అతి పురాతనమైన వైద్యం, మూలికలతోని ప్రకృతి నుంచి వచ్చే సహజ సిద్ధమైన వనరులతోని చేసే మందులు. ఎందరో మహాపురుషులు మహామునులు మనందరికీ ఇచ్చిన సంపద సిద్ధ ఆయుర్వేదం. ప్రస్తుతం నేను భద్రాచలంలో ఉన్నాను. భద్రాచలం బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఉన్న రోడ్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న KML సిద్ధ ఆయుర్వేదం దగ్గర ఉన్నాను. మరి ఈ ఆయుర్వేదం ఏంటి, అసలు ఆయుర్వేదానికి ఈ ఆయుర్వేదానికి తేడా ఏంటి, ఇందులో ఎంతవరకు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది, ఎంతవరకు క్యూర్ అవుతుంది అని మరిన్ని విషయాలు మనం 30 సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ రమేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సో హాస్పిటల్ లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనతో కొంతమంది పేషెంట్స్ ఉన్నారు. ఒక్కసారి వారిని అడిగి ట్రీట్మెంట్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకుందాం. అన్న, మీ పేరేంటి? నా పేరు ఇస్తాస్ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ భద్రాచలం ఏఎంసీ కాలనీ. నాకు 2022లో హార్ట్ ప్రాబ్లం వచ్చింది. 2 స్టంట్లు పడ్డాయి. స్టంట్ పడ్డాక ఇక మళ్ళీ రిపీట్ అయింది. రిపీట్ అయినాక మళ్ళీ ఖమ్మంలో స్టంట్ పడ్డా మమతా హాస్పిటల్లో. తర్వాత మళ్ళీ హైదరాబాద్ ఎన్ఎస్ హాస్పిటల్కి వెళ్ళాము. ఎన్ఎస్ హాస్పిటల్లో అక్కడ క్యూర్ అయిన తర్వాత నాకు బ్లడ్ వామిటింగ్స్ అయినాయి, విపరీతమైన బ్లడ్ వామిటింగ్స్. ఆ బ్లడ్ వామిటింగ్స్లో నన్ను బతకరని చెప్పేసి అందరూ చూసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే కాళ్ళు విపరీతమైన తిమ్మిర్లు, సులుకుపోటు, మంటలు విపరీతంగా వచ్చాయి. ఇవాళ తట్టుకోలేకపోయినా 6 నెలలు కూడా అసలు మంచానికే పరిమితమైన, అడుగు తీసి అడిగేయలేకపోయినా. అలాంటి స్టేజ్లో ఇక్కడ నన్ను ఇట్లా చూసి, బాబు పలానా భద్రాచలం హాస్పిటల్లో బస్ స్టాండ్ అనుకుంది, అక్కడికి వెళ్ళమని చెప్పేసి ఒక సహోదరుడు చెప్పారు. చెప్పినాక ఇక్కడికి వచ్చి నేను సార్ని సంప్రదిస్తే సార్ నాకు మందులు ఇచ్చారు. మందులు ఇచ్చి అవి వాడడం తర్వాత 15 రోజులు నాకు రిజల్ట్ వచ్చినాయి. 15 రోజులు అయినాయి. నాకు తిమ్మిర్లు, మంటలు, సులుకుపోట్లు తగ్గినాయి, తిమ్మిర్లు లైట్గా ఉన్నాయి. అయినా నేను మందులు వాడుతున్నా. నాకు చాలా హ్యాపీనెస్ ఉంది. అసలు నేను ఏ పని చేసుకోలేకపోయేటోని, నేను చేతివృత్తిదారిని. ఆ పని చేసుకుంటే నాకు వెళ్ళదు వెళ్ళదు. అలాంటిది నన్ను చాలా క్యూర్ చేశారు. చాలా హ్యాపీగా ఉన్నా. నా పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారు. నా పిల్లగాళ్ళు తీసుకుంటున్నా. చాలా హ్యాపీగా ఉంది. తాత పేరేంటి? చంద్రమౌళి. ఎక్కడి నుంచి వస్తున్నారు? చెర్ల నుంచి వచ్చారా? సో ఏంటి అసలు మీ సమస్య ఏంటి? ఈ మోకాల నొప్పులు అన్నీ కూడా ఉన్నాయి. మందులు వాడుతున్నాం. డాక్టర్ గారి దగ్గరికి వచ్చాం. ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు? ఒక 4-5 సంవత్సరాల నుంచి అన్ని దిక్కులు తిరిగాము. ఇక్కడికి వచ్చినాక మంచిగా నయమైంది, బాగానే ఉంది. ఇప్పుడు మందులు వాడుతున్నాం. ఇప్పుడు బాగానే ఉందా? నడవగలుగుతున్నారా? నడవగలుగుతున్నాం, అన్ని బాగానే ఉంది. ఏం పేరమ్మా? భారతి. భారతి, ఎక్కడి నుంచి వస్తున్నావు? పెద్రావిగూడెం. ఏంటి ఇప్పుడు సమస్య ఏంటమ్మా? 2 కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. 2 కిడ్నీలో స్టోన్స్. ఒకవైపు బ్లాస్ట్ అయ్యింది, ఇంకోవైపు చేస్తా అన్నారు. పెయిన్ తట్టుకోలేక సార్ అడ్రస్ కనుక్కొని వస్తే ఇక్కడికి వచ్చాక మెడిసిన్ ఇచ్చారు. ఒక 1 ఇయర్ వాడా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఎంత పెయిన్ ఉన్నా సరే ఒక 5 నిమిషాల్లో రిలీఫ్ వస్తుంది. ఇమీడియట్ రిలీఫ్ ఉంటుంది. చాలా బాగా పనిచేస్తానే. 3% స్టోన్ కరిగిపోయింది. ఓకే, అంటే 1 ఇయర్ నుంచి 3% స్టోన్ కరిగిపోయింది. బ్లాస్ట్ చేయాలన్నారు. బ్లాస్ట్ చేసే పని లేకుండా సార్ కరిగిస్తా అన్నారు. సార్ చెప్పినట్లే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అమ్మ, ఏం పేరమ్మా? విజయ. నా పేరు విజయ. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? తూరుపాకమ్మ. ఏంటి మీ సమస్య ఏంటి? మోకాళ్ళు బాగా నొప్పులు వచ్చి నీళ్లు మోయలేకపోయినమ్మా. సార్ దగ్గర మందులు వాడినాక తగ్గింది. ఎప్పటి నుంచి వాడుతున్నారు సార్ దగ్గర మందులు? 6 నెలల. 6 నెలలు అండి. ఇప్పుడు తగ్గిందా? తగ్గిపోయింది. ఇప్పుడు పని అంతా చేసుకోగలుగుతున్నారు? చేసుకుంటాను. సార్ మీ పేరు? నా పేరు రాఘవయ్య అండి. సేమ్ ఇదే భద్రాచలం. భద్రాచలమా? డాక్టర్ గారికి నాకు సుమారు 26 సంవత్సరాల నుంచి పరిచయంగా ఉందండి. ఆ టైంలో గుడి దగ్గర ఆయన హాస్పిటల్ ఉండేది. చాలా మందికి బాగా వైద్యం చేస్తున్నాడు, తగ్గేది. అలాగే నాకు ఫైల్స్ ఉందండి. ఫైల్స్ ఇబ్బందితో చాలా బాధపడుతూ ఉన్నాను. డాక్టర్ గారికి ఇలా సలహా ఇలా ఉందండి, ఇబ్బంది పడుతున్నానంటే, అయ్యో మనం మందులు ఇస్తాం కదా వాడండి అని చెప్పేసి అన్నారు. మంచిగా తగ్గిపోయింది. అలాగే మా దగ్గర ఉన్న వర్కర్స్కి కానీ మాకు తెలిసిన వాళ్ళకి కానీ ఒక 7-8 మందికి ఇలా ఇప్పించానండి, వారికి తగ్గింది. అలాగే కిడ్నీలో స్టోన్స్ మా బంధువులకి
నలుగురు 5 కిడ్నీలో స్టోన్స్ ఉండి అని ఇబ్బంది పడుతున్నారంటే డాక్టర్ గారిని సంప్రదిస్తే మందులు ఇచ్చారు, వారికి తగ్గిందండి. అలాగే మా అక్కగారికి మా మేనగోళ్ళకి సంతానం లేక ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడతా ఉంటే డాక్టర్ గారిని సంప్రదిస్తే నేను మెడిసిన్ ఇస్తానని చెప్పారు, ఇచ్చారు. వాళ్ళ పిల్లలు పుట్టారు, వాళ్ళకి కూడా 23 సంవత్సరాల వయసు వచ్చిందండి, సంతోషంగా ఉండారండి. సార్ ఏ సమస్యతో వచ్చారు సార్? ఒంట్లో బాగాలేకపోతే ఇదివరకు మా అబ్బాయిని తీసుకుని వచ్చాను. ఇది కిడ్నీలో ప్రాబ్లం ఉంది. కిడ్నీలో ప్రాబ్లమా? వచ్చాక మా అబ్బాయి తీసుకొచ్చాక మందుల వల్ల తగ్గింది, మంచిగా తగ్గిందా? మంచిగా ఉందా ఇప్పుడు? సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఇక్కడి నుంచి వస్తాను, వదలమే భద్రాచలమేనా? మీ పేరెంట్స్ సార్? వెంకటయ్యకే, ఏం చేస్తూ ఉంటారు? పోస్టల్ డిపార్ట్మెంట్. పోస్టల్. ఏ ప్రాబ్లమ్ తో వచ్చారు సార్ డాక్టర్ దగ్గరికి? నేను డాక్టర్ దగ్గరికి హార్ట్ ప్రాబ్లం తోటి వచ్చాను. హార్ట్ ప్రాబ్లమ్ తో వచ్చారా? రాత్రి 12 గంటలకి హార్ట్ ప్రాబ్లంతో వస్తే డాక్టర్ గారు అన్ని సెట్ చేసేసి పంపించినాక తెల్లారి వచ్చినా కానీ ఆయన సెట్ చేసిండు. అందులో షుగరు. అంటే హార్ట్ ప్రాబ్లం మీకు మొదటిసారి వచ్చిందా? ఇంతకు అప్పుడే అది వారి దగ్గరికి వచ్చినాకనే అది బయటపడ్డది. వారు చూసేసి అన్ని ఇంజక్షన్లు అన్ని చేసేసి నిమ్స్కి వెళ్ళిపోయినాం. చూసినాక నిమ్స్కి వెళ్ళిపోయి నిమ్స్లో చూసుకుని వచ్చినాం. ఫస్ట్ స్టేట్మెంట్ డాక్టర్ గారు బతికిచ్చిండు నన్ను. అక్కడ ఏమన్నారు నిమ్స్లో అది గ్యాస్ ఫామ్ కానీ ఇది వచ్చేసిందని స్టెంట్ వేశారు. 2002లో వేశారు స్టెంట్. ఈ డాక్టర్ గారే నన్ను రక్షించిండు. తర్వాత కాలు మంటలు, తిమ్మిర్లు, ఇవన్నీ షుగర్కి కూడా టాబ్లెట్స్, ఒక కిడ్నీ అవి అన్న దానికి కూడా మా మిస్సెస్కి కూడా మందులు చాలా మంచిగా ఇస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు. అన్నీ సక్రంగా నడుస్తున్నాయి డాక్టర్ గారి దగ్గర, బాగానే నడుస్తున్నాయి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు మందులు? నేను 25 సంవత్సరాల నుంచి వాడుతున్నారా? మీ వయసు ఎంత? ఇప్పుడు 79, డిసెంబర్కి 80 నాది. 20 సంవత్సరాలు నేను రిటైర్మెంట్ అయి పోస్టల్ డిపార్ట్మెంట్ నిమ్స్లో. కానీ మా డాక్టర్ గారి అన్ని సలహాలు మా డాక్టర్ గారే. ఇక ఆయన చెయ్యి సలహా అనుకో, మందులు అనుకో, అన్నిటికీ ఆయనే. అన్ని బాగానే నడుస్తున్నాయి. మీకు కిడ్నీ ప్రాబ్లం షుగర్, బీపీ అండి, నాకు అల్సర్ అన్నీ ఉన్నాయి. అటో ఇటో కొంచెం పర్వాలేదు ఇప్పుడు మందులు తగ్గుతున్నాయమ్మా. సార్ మీ పేరెంట్స్? నా పేరు గాదే మాధవరెడ్డి, స్థానికుడిని, భద్రాచలం వస్తున్నాను. ఇక్కడ నుంచి. సార్ ఏ సమస్య సార్? ఇప్పుడు నేను వచ్చిన సమస్య కన్నా కూడా నేను ఎక్కువ మందిని పంపించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. ఇక్కడ సంతానం లేమి వాళ్ళతో పంపించినప్పటికీ వాళ్ళకి సంతానం కలగటం, అలాగే ఎనిమిక్ అని బక్కగా ఎండిపోతూ ఉంటారు చూసారా, అటువంటి వారికి కూడా ఇక్కడికి పంపించిన తర్వాత 20 రోజుల్లోనే వాళ్ళు మొత్తం క్యూర్ అయిన పరిస్థితి ఉన్నది. తర్వాత వేరే వేరే రకరకాల సమస్యలతో ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా సుమారుగా ఈ డాక్టర్ గారు రమేష్ బాబు గారు సుమారుగా 20-25 సంవత్సరాల నుంచి వైద్యంలో ఇక్కడ మాకు చాలా సుపరిచితులు. వారు మాకు సుపరిచితులు అనేదానికన్నా ఆరోగ్యవంతంగా ఇక్కడ ఆయుర్వేదంలో ప్రసిద్ధిగాంచిన డాక్టర్ ఒక తెలంగాణ స్టేట్లో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా సూర్యాపేటలో, నల్గొండ డిస్టిక్లో అటు కూడా మనకి వైద్యం అందించిన సందర్భంలో మా దోస్తులు అక్కడ కూడా చూపించుకున్న పరిస్థితిలో కూడా మంచి రిజల్ట్ ఉందని చెప్పిన సందర్భం ఉన్నది. అదే సేమ్ టైం ఏజెన్సీ ప్రాంతం అయినప్పటికీ ఇక్కడ ఆరోగ్యం మీద శ్రద్ధ, అవగాహన లేనటువంటి వారు కూడా ఇక్కడ ఆపరేషన్స్ కొంచెం డిస్టర్బెన్స్ రోడ్లు అనుకోండి, ఫైల్స్ ప్రాబ్లమ్స్ అనుకోండి, సంతానలేమి సమస్య అనుకోండి, టీబీ పేషెంట్లు అనేటోళ్ళను కూడా ఆరోగ్యవంతులను చేసి పంపించిన సందర్భాలు డాక్టర్ రమేష్ బాబు గారు కోకోలలో ఉన్నాయండి. అక్షర సత్యం అండి, ఇది ఎటువంటి సందేహం లేదు. సో ప్రస్తుతం మనం సిద్ధ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ రమేష్ బాబు గారితో ఉన్నాము. సో దీని గురించి నేను చెప్పినట్టుగా మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. 30 years సర్వీస్లో ఉన్నారు కదా? అవునండి. సో ఈ భద్రాచలంలో క్లినిక్ పెట్టి ఎన్ని ఇయర్స్ అయింది? నేను 96లో ఇక్కడికి వచ్చినామా. 96 నుంచి ఇక్కడే నేను ఫస్ట్ సర్వీస్ చేసుకుంటా ప్రాక్టీస్ మొదలుపెట్టిన. అంటే అంతకుముందు వచ్చినా కానీ సర్వీస్లో ఉన్నా కాబట్టి కొంతకాలం నేను సొంత వైద్యం చేయలేదు, కొంతకాలం చేయలేదు. ఇప్పుడు నేను సొంత ప్రాక్టీస్ చేయబట్టి దగ్గర 30 years అవుతుంది. 30 years భద్రాచలంలో ఉన్నా. భద్రాచలం కాకుండా నేను ఎవ్రీ సాటర్డే, సండే హైదరాబాదు, శనివారం సూర్యాపేట, ఆదివారం హైదరాబాదు రక్ష హాస్పిటల్, సూర్యాపేటలో నాగసాయి మెడికల్, ఇట్లా చాలా క్యాంపులు చేస్తుండమ్మా. 1000 మంది నా దగ్గర అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. సంతాన కేసులు కానీ. సో ఓన్లీ ఇక్కడే కాకుండా క్యాంప్స్ కూడా పెడతారు? క్యాంపులు కూడా వెళ్తాం. ఇక్కడ వెళ్తూ ఉంటారు సార్? నేను హైదరాబాదు రక్ష హాస్పిటల్, మా హాస్పిటల్ ఉందండి, అక్కడికి నేను ఎవ్రీ సండే అక్కడ చూస్తా.
అంతకుముందు నేను సాటర్డే వచ్చేసి సూర్యాపేట, ఇంకా కొన్ని నార్కెట్పల్లి, నకరికల్ ఇవన్నీ కూడా రెగ్యులర్ లైన్లో చూసుకుంటా చాలామందికి ఎంతో ఆయుర్వేదాన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలి. సిద్ధ ఆయుర్వేదం అన్నది గతంలో ఎవరికి చేసేటోళ్ళు కాదు. అసలు ఆయుర్వేదంలో ఈ సిద్ధ ఆయుర్వేదం అంటే అర్థం ఏంటి? అంటే ఎలా డయాగ్నోస్ చేస్తారు? సిద్ధ ఆయుర్వేదం అంటే ఏంటి? సిద్ధ ఆయుర్వేదం అంటే యాక్చువల్గా ఇది చాలా పవిత్రమైన ఆయుర్వేదం అండి. సిద్ధులు అంటే మునులు ఇట్లా కూర్చొని ఇది చాలా రీసెర్చ్ చేసి ఈ రోజులు కాదు, 1000 సంవత్సరాల కింద కూడా మనకి సిద్ధ ఆయుర్వేదం ఉండేది. అసలు యాక్చువల్గా సిద్ధులు కనిపెట్టిందే ఆయుర్వేదం. అంటే మునులు ఇంతకుముందు గతంలో మనకు పురాణాలు ఏం చెప్తుంటాయి, మనిషి ఇక్కడి నుంచి అక్కడికి మాయ అయిపోతుందంటే ఏంటంటే సిద్ధమూలిక ఔషధాల గొప్ప గురించి ఎంతో మనం దాని గురించి తెలుసుకోవాలంటే ఒక 3000 సంవత్సరాల కిందనే ఈ జబ్బులన్నీ కూడా ఉన్నాయి. అప్పుడు కూడా ఈ ఎటువంటి ఆపరేషన్ లేకుండానే ఈ సిద్ధ ఆయుర్వేదం ద్వారా ట్రీట్మెంట్ చేసేవారు. అంటే ఆయుర్వేదంలో ఒక భాగం సిద్ధ ఆయుర్వేదమా, లేకుంటే సిద్ధ ఆయుర్వేదం అనేది కంప్లీట్గా డిఫరెంటా? సిద్ధ ఆయుర్వేదం అసలు పుట్టింది అంటే మూలికలు అంటే ఋషులు మునులు వీళ్ళందరినీ కూర్చొని చేసేది ఏంటంటే ఆయుర్వేదాన్ని సిద్ధులు భస్వాలతో తయారు చేసి మెడిసిన్ తయారు చేస్తారు. పురాతనంలో అలా తయారు చేస్తూ ఇది ఆయుర్వేద మూలికలను కూడా మందుగా తయారు చేయాలని కొంతమంది సొసైడ్ ఇటువంటి డాక్టర్స్ అందరికి కూర్చొని ఈ సిద్ధ ఆయుర్వేదం అంటే అందరిలో కాగదని ఆయుర్వేదంలో మొదలుపెట్టారు. ఆయుర్వేదం మొదలుపెట్టేసి ఏ విధంగా తయారు చేయాలి ఆ ప్రక్రియతోనే ఆయుర్వేదాన్ని మొదలుపెట్టారు. సార్, ఒక పేషెంట్ మీ దగ్గరికి వస్తే వారికి ఫలానా జబ్బు ఉంది అని ఎలా డయాగ్నోస్ చేస్తారు? యాక్చువల్గా నాకు ఎటువంటి ఎక్స్రే రిపోర్టో స్కానింగ్ రిపోర్టో ఈ అవసరం లేదండి. నాడీ వైద్యం మీదే చూస్తాను. నాడీ పట్టుకోగానే మీకు జబ్బులు ఏంటి అనేది మాకు తెలిసిపోతుంది. నాడిలో ఒక్కొక్క నాడి ఒక్కొక్క జబ్బు తయారు చేస్తారు. ఏ జబ్బు తయారవుతుంది, ఉష్ణమా ఇవన్నీ ఉంటాయి కొన్ని. ఈ లెక్కల ప్రకారం పల్స్ రేట్ మీద మేము ఎక్కువ జాగ్రత్త పడి చెప్తాం. అంటే కేవలం నాడీతోనే చూస్తారు, ఎటువంటి ఎక్స్రే రిపోర్ట్లో అసలు ఎటువంటి ఎక్స్రే ఇట్లా ఏం చూడండి, నేను కేవలం నాడితోనే చూస్తాను. నాడీ వైద్యం అంటేనే నాడితోనే చూస్తాను. వాళ్ళకు నేను చూసిన అంటే 99% వాళ్ళకు చాలామంది అదే షాక్ అవుతారు, డాక్టర్ గారు మీరు నాడితో చూడంగానే మీరు అన్నీ చెప్పేస్తారు ఏంటని అంటారు. ఉదాహరణకి ఇప్పుడు మన దగ్గర మీరే ఉన్నారనుకో, మీ నాడీ వైద్యం పట్టుకొని చెప్తే మీరే అంటారు నాకు ఇంత ప్రాబ్లం ఉన్న సంగతి నాకు రిపోర్ట్లు కూడా రాలేదు సార్, వాస్తవంలో నాకున్నది. మనకు నాడీతో చెప్పిన ట్రీట్మెంట్లో యాక్చువల్గా స్కానింగ్లో రిపోర్ట్స్లో రాదు, కొన్ని మన మెడికల్ టెస్ట్లు చేసిన ఏ డయాగ్నోస్టిక్ చేసినా రాదు. నేను పల్స్ రేట్లో చెప్తాంట ఈ ప్రాబ్లం మీకున్నది, ఈ ప్రాబ్లం ఉంది. అలోపతిలో టెస్ట్లు చేసినా కనపడిన టెస్ట్లన్నీ కూడా నాడీలో తెలుతాయి. 100% తెలుతాయి. మా నాడీతోనే మనకి తెలిసిపోతుంది. నాడీలలో కూడా చాలా రకాలు ఉంటాయి అన్నట్టు. అన్ని రకాల నాడీలు కూడా మాకు పరిశోధనతో మేము నేర్చుకుని ఉన్నాము. అంటే ఇప్పుడు మరి ఆయుర్వేదంకి వచ్చేసరికి ఇప్పుడు చాలా వరకు నేను బయట విన్నాను, ఆయుర్వేదం వాడుతూ దాంతోపాటు ఈ అలోపతి కూడా ఇప్పుడు జనరల్గా అందరు సఫర్ అయ్యేది బీపీ షుగర్లతోనే. సో వీటికి ఆయుర్వేదం వాడుతూ డైరెక్ట్ మళ్ళీ అలోపతి మెడిసిన్స్ కూడా వాడతారు. సో అలాగే ఈ సిద్ధ వైద్యంలో కూడా వాడాలా? అసలు ఆయుర్వేదం అన్నప్పుడు ఇంకో అలోపతి మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు మేడం. యాక్చువల్గా ఇది ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో కొత్త డాక్టర్లు రావటం, కొత్త రిచెస్లు ఇవన్నీ జరగటం వల్ల ఏమవుతుందంటే కొత్త డాక్టర్లు రావటం ఏంటంటే అలోపతి ఫస్ట్ ప్రాక్టీస్ నేర్చుకుంటారు. నేర్చుకున్నాక ఆయుర్వేదానికి వస్తారు సాధ్యనందరికి. అంటే వాళ్ళకు ఆయుర్వేదం వీటి మీద కన్నా యాక్చువల్గా అలోపతి మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆయుర్వేదం లేదు. యాక్చువల్గా మా డాక్టర్లు అందరూ కూడా ఇప్పుడు జరిగేది ఏంటంటే లాస్ అయ్యేది కూడా అదే. ఆయుర్వేదం నాకు తెలిసినప్పుడు మా పురాతనం నా చిన్నప్పుడు ఈ అలోపతి ట్రీట్మెంట్ అనేది తెలియదు. ఇంజక్షన్ వేసుకోవాలంటే ఊరవతలు పారిపోయేటోళ్ళం. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇంజక్షన్ వేసుకోకపోతే తగ్గదన్న ఫీలింగ్లో వచ్చేసారు. అప్పుడు ఇన్ని రోగాలు ఉండేది కాదు. అప్పుడు కడుపు నొప్పి వేసిండే ఓమో ఏయో ఇంట్లో ట్రీట్మెంట్ వేసుకొని తగ్గించుకునేవాళ్ళు. కడుపు నొప్పి వేసిన ఎమోషన్స్ కాకపోయినా ఇంకో దాపించి ఈ విధంగా తీసుకొని మనకి జబ్బులు తగ్గించుకుంటారు. ఇప్పుడు ప్రతి తలకాయ నొప్పి వేసినా కానీ డాక్టర్ పరిగెత్తుతారు. ఎందుకంటే భయాలు బాగా పెరిగిపోయినాయి, తినే ఫుడ్ అటువంటిది. ఆ విధంగా అలోపతికి ఈ ఆయుర్వేద డాక్టర్ కూడా ఏం చేస్తారంటే అక్కడ పోగానే మన మెడిసిన్ కొద్దిగా లేటుగా పనిచేస్తాయని ఫీలింగ్ అల్లో ఉండి ఏం చేస్తారంటే అలోపతి మెడిసిన్ రాయడం జరుగుతుంది. అంటే రాయడం వల్ల తప్పేం లేదు. ఆయుర్వేదం వాడుకుంటూ కూడా అలోపతి వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు, కానీ
కొద్దిగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దీంతో యాక్టివ్గా పనిచేస్తాయని వాళ్ళు అలోపతి రాస్తారు. అయితే ఈ ఆయుర్వేదం అనేది మనకి రూట్స్ దగ్గర నుంచి, అంటే అది జబ్బు ఎక్కడి నుంచి మొదలైందో అక్కడి నుంచి తొలగించబడుతుంది ఆయుర్వేదం వాడితే అని అంటారు కదా. సో అది మనకి సిద్ధ వైద్యంలో కూడా ఉందా? 100% నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు సిద్ధ ఆయుర్వేదంలో ఉన్నదే, సిద్ధ ఆయుర్వేదంతోనే ఉన్నది కాబట్టి నేను అనేది. ఇప్పుడు సిద్ధ ఆయుర్వేదంలో ఉన్న గొప్ప గుణాలు అయ్యే కదా. ఎవరికి తెలియని మెరిక్ అసలు మనకు విచిత్రం ఏంటంటే సుసీడు కనీసానికి 2500 సంవత్సరాల కిందనే ఈ హెచ్ఐవి జబ్బుని కూడా కనిపెట్టాడు. ఎట్లా ఈ జబ్బుని కనిపెట్టడానికి లక్షణాలు ఏంటంటే, ఈ హెచ్ఐవి జబ్బు అనేది ఇప్పుడు మన పెద్ద భూతద్దంలాగా చూస్తుంది హెచ్ఐవి దాన్ని. అప్పట్లో అతను ట్రీట్మెంట్ చేసి జనాల్లో కలిపాడు. అంటే ఆ జబ్బు నయమైనాకనే జనాల్లో కలిపాడు. అతనితో ఈ కొంతమంది హెచ్ఐవి జరిగిన పేషెంట్స్తో ఇట్లా ఎంతమంది చేసి ఆయన చూసేసి అతనికి సపరేట్గా ఒక కుటీరం లాగా తయారు చేసి ఆయన తిండి భత్యాలు ఇట్లా బయట పెట్టేసి ఆ విధంగా అతన్ని హెచ్ఐవి పేషెంట్ బాగు చేసి మళ్ళీ అతనితో ఎంతమంది ఇది ఉన్నారో వాళ్ళకు కూడా ఆయనే ట్రీట్మెంట్ చేసి బాగు చేసి ఈరోజు ఆ రోజులో హెచ్ఐవి అన్నది పోయింది, అసలు ఏం లేదు. మధ్యలో ఈ వైరస్ అనేది మళ్ళీ కనపడకుండా పోయింది. అంటే జబ్బులు అనేది ఇప్పుడు కాదు, ఈ కరోనా ఇవన్నీ కూడా అప్పట్లో ఉన్నాయి. కొత్త కరోనా కాదు, కొత్త ఈ జబ్బులేం కాదు, జబ్బులన్నీ కూడా అప్పుడు ఉన్నాయి. కాకపోతే అప్పుడు ఆయుర్వేద మూలికలతోనే బాగా చేస్తారు. ఈ మధ్యకాలంలో మీరు విన్నారు ఈ కరోనాకి ఆయుర్వేదంలో చాలా గొప్ప గుణాలు ఉన్నాయని చాలామంది ఆయుర్వేదం మీద మా మీద ఎంతోమంది పడిపోయారు. అప్పుడు ఆయుర్వేద డాక్టర్లమే బాగా చేసినాం. అలోపతిలో అంత వైద్యం లేదు. అలోపతి రెండవ తప్ప కరోనా వచ్చినాక అది కంట్రోల్ అయిందని జనాల మీద పడిపోయి 100 మంది చచ్చిపోయారు. అంటే డాక్టర్లు బాగుపడ్డారు. ఇంజక్షన్స్ ఒక్కొక్క రివ్యూడ్ ఇంజక్షన్స్కి ఇట్లా లక్షలలో పెట్టి కూడా తీసుకొని బ్రతుకు. కానీ ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు చావలేదు, ఎవరేం కాలేదు, చక్కగా ఉన్నారు, అందరూ బాగున్నారు. అంటే ఇప్పుడు కాదు, మన గ్రంథాలు చెప్తున్నాయి, ఆయుర్వేదం గ్రంథాలు చెప్తున్నాయి ఏమని, ఈ ఆయుర్వేదం అంటే అంత పెద్ద గొప్ప గుణాలు ఉన్నాయి కాబట్టి మనకు ఆ రోజు కరోనాను గురించి కూడా చాలామంది సేవ్ అయ్యారు. సో ఇది కూడా ఆయుర్వేదంలో కూడా మంచి మౌలిక ఔషధాలు చాలా ఉన్నాయి. మన భారతంలో ఉన్న మూలికలు ఎక్కడ ప్రపంచాలు ఎక్కడలు. కాకపోతే గ్రంథాలు ఇటువంటి గ్రంథాలని కూడా మన నుంచి పోయినాయి అన్ని. కానీ ఇటువంటివన్నీ కూడా మనం సేకరించి మేము కొంత మౌలిక ఔషధాలు తయారు చేస్తాం. ఇప్పుడు మీ అనుభవానికి సంబంధించిన ఒక క్వశ్చన్, అంటే బయట పేషెంట్స్ ఉన్నారు కదా, నేను ఒకరిని అడిగితే 20 years బ్యాక్ మిడ్ నైట్లో హార్ట్ స్ట్రోక్ వచ్చింది, కేవలం మీరు ఒకే ఒక మెడిసిన్ ద్వారా తగ్గించారు అని అన్నారు. సో అది ఏంటి, ఎలా? అది అతను దగ్గర నాకు 25 years కావచ్చు. నైట్ మాకు నియరెస్ట్ అతను నాకు వచ్చి బెల్లి కొట్టాడు. బెల్లి కొట్టగానే చూడగానే పల్స్ రేట్ చూస్తే నాకు స్ట్రోక్ వచ్చినది, సెట్టింగ్ ఉన్నది. మనిషి స్ట్రోక్ వచ్చిందంటే ఇప్పటికిప్పుడుగా పడిపోతాడు. అసలు ఎలా తెలిసింది? పల్స్ రేట్ చూసేసి హార్ట్లో ఇదైపోయింది ఆయనకి. దాన్ని చూసేసి మరి ఏం లేదని ధైర్యం ఇచ్చేసి వేరే నా దగ్గర అర్జున మెడిసిన్ అని ఒక మెడిసిన్ ఉంది, అర్జున మెడిసిన్ ఇచ్చేసి ఆయనకు తాపిచ్చేసి ఆ మందులు ఇచ్చేసి నేను పంపించా. పొద్దుటే యాంజియోగ్రామ్ అన్ని చేసినాక స్ట్రోక్ ఉన్నదని తెలిసింది. అప్పుడు వాళ్ళ తర్వాత పేషెంట్కి ఎప్పుడైనా మేడం ఒకటే చెప్తున్నా, జబ్బు ఇది ఉన్నదంటే తెలిసేగానే పెద్ద భయపడుతుంది. అంత ముందు వరకు ఏం భయపడ్డు. మీకు ఉన్న ఉదాహరణకి నీకు ఫలానా జబ్బు లేదు నేను ఏదని చెప్పినాక నాకు ఎందుకు లేదు, ఎందుకు ఉన్నది, నాకు ఎందుకు వచ్చింది అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. ఫోబియా ఎక్కువ ఉంటుంది. ఈ రోజులలో ఎవరికైనా ఉంటుంది అది ఫోబియా. నాకు ఉండొచ్చు, మీకు ఉండొచ్చు. ఆ ఫోబియా వల్లనే చనిపోతారు. పాము కరవకుండా తెలవక ముందు అటుకు ఏం కాదు. పాము కరిసిందనకన్నా నురుగులు వస్తాయి, అన్నీ వస్తాయి. పాములలో అన్ని పాములు విషపాములు కావు, కొన్ని పాములే విషయాలు. కానీ మామూలు పాము కూడా చనిపోతాంటారు భయంతో. రోగం చిన్నదైనా భయంతో చనిపోతారు. అందు గురించే స్ట్రోక్ వచ్చిన టైం అన్నది ఆయనకు మనం దాన్ని దాచిపెట్టి దాన్ని చూసి దాన్ని ఎలా ఫాలో కావాలో ఆ విధంగా చేసినాం. కాబట్టి అంటే నాకెందుకు డౌట్ వచ్చిందంటే, ఇప్పుడు ఆయుర్వేదంలో ఎన్ని సంవత్సరాలు గడిచినా కొద్దీ దాని ఔషధ గుణం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది కదా. కానీ అలా వచ్చిన మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఒక 2 నెలలకి 3 నెలలకి ఒక గమ్ ఒక నీరులాగా అయిపోవడం జరుగుతుంది. అటువంటిప్పుడు అవి ఇప్పుడు చదువుకున్న వాళ్ళైతే వాళ్ళు ఓకే అర్థం చేసుకొని పడేస్తారు, కానీ తెలియకుండా వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో క్యాప్సిల్స్ అన్నది వాటర్ లాగా అయితే ఏమైతే ఆయుర్వేదంలో ఏం లేవండి ఇంతవరకు అయితే. వాటర్ లాగా అయితే ఏం లేవు. కొన్ని రోజులు గడిచినాక ఆయుర్వేదంలో ఎన్ని సంవత్సరాలు ఉంటే అంత పవర్ పెడుతుంది.
అదేం లేదు. అవి అలోపతి టాబ్లెట్స్. యాక్చువల్గా ఆయుర్వేద డాక్టర్ కాదు. నా దగ్గర కూడా చాలామంది తీసుకొస్తుంటారు మీరు అన్నట్టుగానే. ఈ ఆయుర్వేదం టాబ్లెట్స్ అని తీసుకొస్తుంటారు. రెడ్ కలర్స్ వేసుకొని అవి తీసుకొస్తారు. మీరు అన్నట్టుగానే హోమియోపీస్ లాగానే కొన్ని కరిగిపోతుంటాయి. అవన్నీ ఆయుర్వేదం కాదు. అవి ఆయుర్వేదం కాదు. కాదు. మీరు ఎప్పుడైనా మీరు మెడిసిన్ తయారు చేయాలంటే ట్యాబ్లెట్ నేను చూపిస్తా. ఆ ట్యాబ్లెట్ చూస్తే ఆయుర్వేదం ట్యాబ్లెటా కాదు, లోనున్న చూసుకోవాలి మెడిసిన్ మనం. అంటే ఒక్క ఒరిజినల్ ఆయుర్వేదం టాబ్లెట్ మనకి ఎన్ని రకాలుగా అమ్ముతారు? మీరు ఉదాహరణకి సిద్ధ ఆయుర్వేదంలో మీరు అడిగారు కాబట్టి, సిద్ధ ఆయుర్వేదం అంటే ఏంటి సార్, ఎన్ని రకాలు ఉంటాయి, ఒరిజినల్ ఏంటి, డూప్లికేట్ ఏంటి అడిగారు కాబట్టి నేను చెప్తాను. ఏంటంటే సిద్ధ ఆయుర్వేదం అంటే సిద్ధులు చేసేది భస్వాలండి. ఈ భస్వం అంటారు. ఈ భస్వం ఏంటంటే ఈ శుద్ధితో తయారైన భస్వం, చాలా శుద్ధితో తయారైంది. శిలాదిత్తి ఇదే పేరుతోనే ఇది సిద్ధ మెడిసిన్. యాక్చువల్గా భస్మం అంటే ఇది భస్వం అంటారండి. దీన్నే టాబ్లెట్ తయారు చేస్తారు. ఇది కూడా శిలాదిత్య చూడండి. ఒకటే మెడిసిన్. ఇది ఈ టాబ్లెట్స్ మనం ఎట్లా గుర్తుపట్టాలంటే అన్నిట్లో ఉంటాయి సార్. అంటే ఈ టాబ్లెట్ని మనం ఉదాహరణకి ఇప్పుడు నకిలీలు వస్తున్నాయి సార్ అన్నారు కాబట్టి, ఇక నల్లగా ఉన్నది చూసారండి. ఈ నల్లగా ఉండేదంతా కూడా మెడిసిన్ భస్వం. ఈ టాబ్లెట్ నోట్లో వేసుకుంటే తినొచ్చు, ఏం కాదు. ఈ టాబ్లెట్ ఇది మనకు కడుపులో పోగానే కరిగిపోతుంది, బయట కరగవు యాక్చువల్గా. గట్టిగా ఉంటాయి, ఉండవు లోన పోతే. అసలు బయట ఇప్పుడు చెప్పిన వాటికి దీనికి మీరు అన్నారు క్యాప్సూల్స్ కూడా వస్తున్నాయి సార్ అన్నారు కదా. ఇట్లా మనకి గోల్డ్తో తయారయ్యే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఈ కూడా క్యాప్సూల్స్ సేమ్ అదే చెప్తా. దీంట్లో మెడిసిన్లో గోల్డ్ కలుగుతుంది అండి కొంత. ఈ కొన్ని గోల్డ్ ఏంటంటే కొన్ని సెక్సువల్ కేసులలో సంసార విధానానికి కొన్ని ఈ విధంగా పనిచేసే మెడిసిన్ అన్నట్టు ఈ క్యాప్సూల్స్ అన్నట్టు. ఈ క్యాప్సూల్ ఎంతకాలం ఉంటాయంటే ఎక్కువ కాలం ఉండవు. అంటే భస్మం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. ఈ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. ఈ ఏంటంటే నేను తయారు చేయించుకుంటే మెడిసిన్ ఇదంతా నేను తయారు చేయించుకుంటాను. అది అంటే ఇవి డేస్ ఖర్చున కొద్దీ దీని పవర్ అనేది ఎప్పుడు పెరుగుతుంటుంది, ఎక్స్పైర్ డేట్ ఉండదు. ఈ క్యాప్సూల్స్ మాత్రం ఎక్స్పైర్ డేట్ ఉంటుంది. అంటే లోన ఉన్న క్యాప్ ఉండదు చూసారా, క్యాప్సూల్స్ కి ఆ క్యాప్స్ ఎంతవరకు ఉండాలో అంతవరకు కూడా తర్వాత ఫెయిల్ అయిపోతాయి. అంటే చూర్ణం కాదు కానీ గట్టి పడిపోద్ది, లోన అరగదు. అందు గురించే ఈ క్యాప్సూల్ అనేది ఎక్కువ కాలం ఇంట్లో ఉండదు విన్నారా. ఈ క్యాప్సూల్స్ శిలాదిత్ అని మధ్యకాలంలో మీకు టీవీలలో అన్ని స్కోలింగ్లలో ఈ మధ్యలో చూపిస్తారు చూడండి. శిలాదిత్ వాటి ఇది ఉంటుంది అది ఉంటారు అని. ఇది శిలాదిత్ మేడం. ఇది యాక్చువల్గా శిలాదిత్ ఇట్లుంటుంది. చూర్ణం అండి ఇది కూడా శిలాదిత్. ఇన్ని రకాల శిలాదిత్ చూర్ణం టైప్. అది ఇది బల్క్, ఇది డైరెక్ట్ తయారైంది. అంటే ఇదేం చేస్తారంటే శిలాదిత్ రాయటం కాదంటే ఒక రాయించి పుడుతుంది. రాయించి పుట్టినాక దాన్ని తీసుకొచ్చి గోమూత్రం ఉంటుంది కదా, గోమూత్రం శుద్ధి చేసినాక శిలాదిత్ ఈ విధంగా ఉంటుంది. ఇది ఎండాకాలం బాగా గమ్ములా తయారైపోతుంది. ఎండాకాలం ఏమైందంటే మన తుమ్మ బంగలాగా తయారైపోయి మనకి ఇట్లా ముట్టుకొని కారిపోతుంది. చలికాలం గట్టిగా అవుతుంది. ప్రకృతికి అనుగుణంగా తయారైపోతుంది. చక్కగా శిలాదిత్ ఒరిజినల్ శిలాదిత్తుని చెక్ చేయాలంటే ఎలా సార్ అంటే, ఒరిజినల్ శిలాదిత్తు మనం చెక్ చేయాలంటే ఉదాహరణకి కోడి కాలుని ఇరగొట్టాలి. కోడిని కాలు ఇరగొట్టాలి. ఇరగొట్టేసి దానికి ఈ ఆవు నెయ్యిలో రాసేసి దానికి చుట్టూ కట్టేసి ఎగరేస్తే ఒక అరగంటలో కట్ట అతుకుపడాలి. అంటే కాలు కూడా అతుకుపడుతుంది. అంత గొప్ప గుణాలు ఉంటాయి ఈ మెడిసిన్లు. అంటే అట్లా చాలా ఉన్నాయి మెడిసిన్స్. ఒక్కొక్క మెడిసిన్ గురించి పట్టాలంటే చాలా ఉంటుంది. ఒక్కొక్క మెడిసిన్ ఎన్నో రకాల ఔషధ గుణాలు తెలిసిన ఉంటాయి. ఉదాహరణకి భస్వాలు ఉంటాయి. ఆ భస్వాలు అయితే మరీ అసలు అంత బాగా పనిచేస్తాయంటే కొన్ని హిమాలయాల నుంచి వచ్చేటంటే అవి ప్రకృతికే తయారవుతాయి. ఆ మూలిక అక్కడే దొరుకుతుంది, ఎక్కడ పడితే అక్కడ దొరకదు. మన కొన్ని ఏరియాలు, మన భద్రాచలం ఏరియాలు దొరుకుతాయి. ఈ ఏరియాలో పుడతాయి. ఏదంటే డెల్టా ప్రాంతాల్లో మురుగుతుంటాయి. ఈ గోదావరి రోడ్లోకి పెరుగుతుంటాయి. ఎక్కడ డెల్టా ఉంటే అక్కడ పడతాయి. అది కూడా కొన్ని మూలికలు చాలా గొప్ప గుణాలు ఉంటాయి. నాకు ఈ శ్రీశైలం నుంచి అక్కడి నుంచి ఇక్కడ వస్తుంటారు.
వచ్చి సార్ నాకు ఈ మూలిక కావాలంటే తీసుకుపోయి ఇప్పిస్తుంటారు. వాళ్ళు ఈ ఋషులు గిట్లు ఉంటారు, కొంతమంది సాధులు గిట్లు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి నా దగ్గర అడుగుతుంటారు, డాక్టర్ గారు ఎట్లా నాకంటే తీసుకుపోయి. అసలు ఈ రోజులలో ఈ జనరేషన్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎక్కువ శాతం ఏదో ఒకటి చిన్నది కానీ పెద్దది రోగాల వారిని పడిపోతున్నారు. సో అలా ఉండకుండా ఫిట్గా ఉండాలంటే ఒక డాక్టర్గా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఆహారం నియమాలు ఒకటి అంటే మనం తినే ఫుడ్ అంతా కూడా దరిద్రం. మనం ఉదాహరణకి వెనకట తినే దంపుడు బియ్యం తినేటోళ్ళు అనేటోళ్ళు. అంటే దంచితేనే బియ్యం ఉండేది, పొట్టు దాంట్లో తినుకొని దాన్ని చాలా ఎక్సర్సైజ్ ఆడలకు కూడా ఏంటంటే దానివల్ల ఎటువంటి జబ్బులు వచ్చేది కాదు. ఎక్సర్సైజ్ అయ్యేది కదా బాడీ, కాబట్టి అప్పుడు ఎక్సర్సైజ్ వల్ల మనకు ఎటువంటి జబ్బులు వచ్చేవి కాదు. అది కాకుండా అట్లా దానివల్ల మనకు ఇప్పుడు రైస్ తీసుకుంటే ఉదాహరణకు రైస్ తీసుకున్నాం అనుకో, మిల్లు పోతున్నాయి, మిల్లు పోగానే పాలిష్ పౌడర్ వేస్తాడు, సన్నగా అయిపోతుంది, తెల్లగా ఉండాలి రైస్, దానికి పాలిష్ వేస్తాడు. పాలిష్ వేసిన ఫుడ్ తింటున్నాం మనం. ఆల్రెడీ మనం రైస్ ఒడ్లు పండించిన కాంచి మొదలు పెడితే పెరిగేంత వరకు కూడా మనం ఫెర్టిలైజ్ చేస్తున్నాం. ఎన్ని కట్టలు వేస్తున్నాం, డబుల్ అవి వాడుతున్నాం. కాబట్టి మన ఆహారానికి ఖరాబ్ చేసుకునేది ఏంటంటే ఈ విధంగా దీన్ని బాగా చేయటం అన్నది ఎవరి నుంచి కాదు మేడం. సార్ మీరు ఎక్కువగా ట్రీట్ చేసే జబ్బులు ఏంటి మేడం? నా దగ్గరికి వచ్చే కేసులు సహజమైనంత వరకు కిడ్నీ ఫెయిల్యూరు, సంతానం లేని వాళ్ళు, ఇవన్నీ మీకు బాగా బక్కగుండి అసలు ఎక్కడ పోయినా తిరగదు. మా అబ్బాయికి ఇట్లా ఉంటుండండి, ఏం తిన్నా పిల్లగాడు ఇట్లా ఉంటాడు, అమ్మాయి ఇట్లా ఉంటుంది అన్నట్టు వాళ్ళకి 20 రోజుల్లో నేను ఛాలెంజ్ చేసి వాళ్ళని 5 కేజీలు 6 కేజీలు పెంచిన రోజులు చేస్తే ఇప్పటికి ఛాలెంజ్ చేస్తాను. నేను గ్యారంటీగా చెప్పే కేసులు ఏంటంటే సంతానం, కిడ్నీ స్టోన్స్, ఎనమిక్, సెక్సువల్ సంబంధిత వ్యాధులు. 99% వీళ్ళకి నేను గ్యారంటీగా చేస్తాను. అదే కాకుండా సురియాసిస్, మన సురియాసిస్ అని చర్మ వ్యాధులు కూడా చాలామంది వస్తుంటారు. సురియాసిస్ అని ఒక్కొక్కరికి అయితే సురియాసిస్ కాకుండా కూడా గడ్డలు వేస్తుంటారు, ఇంతలో గడ్డలు వేస్తుంటారు. అంటే వెరికోసిస్ అయితే మరీ ఒక అబ్బాయి అయితే వెరికోసిస్ రావాలి. ఇప్పుడు పేషెంట్ ఆయన యాక్చువల్గా మీకు చూపిద్దాం, కానీ ఆయన లైఫ్ మీద విరక్తి పుట్టి సూసైడ్ చేసుకున్నంత స్థాయికి పోయిన పిల్లగాడు ఈరోజు హ్యాపీ వస్తున్నాడు. లేట్ అవుతుంది సార్ అన్నాడు. అతనితో కూడా మీరు ఇంటర్వ్యూ తీసుకుని బాగుండు. సురియాసిస్ మేము గ్యారంటీ ఇచ్చే కేసులలో సంతానం కేసులు ఒకటి. సంతానం కేసులు కూడా వచ్చే ముందు కూడా మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే భార్యాభర్తలు 3 రోజులు దూరంగా ఉండాలి. నా దగ్గరికి వచ్చే ముందు భార్యాభర్తలు 3 రోజులు దూరంగా ఉంటేనే వాళ్ళకి ఏంటన్నది నేను చెప్పగలను. మీరు వచ్చి ఏమంటే నాకు సంతాన మెడిసిన్ కావాలన్నా వాళ్ళకి ఈ మెడిసిన్ ఇవ్వలేము. ఎందుకంటే సిద్ధమూలిక ఔషధంలో సంతానం అన్నది నాకు చాలామందికి, ఎంతోమందికి ఈ భాగ్యం కలిపేయటం నాకు ఆ రాములవారు ఇచ్చిన దయ అనుకోవాలి. నేను ఇక్కడ సేవ చేయటం భగవంతుడు నాకు ఇచ్చిన వరంగా పూర్తి చేస్తాను. ఎంతోమంది నేను చేసినాను కాబట్టి వాళ్ళు 3 days గ్యాప్ ఉండాలి. భార్య భర్తలు గ్యాప్ ఉండి వస్తే మాత్రం నేను సరైన న్యాయం చేస్తాను. సో ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మాతో మా వ్యూవర్స్తో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అమ్మా. 20 రోజుల్లోనే బరువు పెరగండి. KML ఆయుర్వేదిక్ హాస్పిటల్ భద్రాచలం. స్క్రీన్ పై నెంబర్కి ఫోన్ చేయండి.